గవర్నర్ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య సంబంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ రవి ఈయన 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చాలా బిల్స్ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిందో అవన్నీ పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. కొన్ని పెండింగ్లో పెట్టుకున్నారు, కొన్ని ప్రెసిడెంట్ దగ్గరకు పంపించారు. మామూలుగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ఉంటుంది. దాని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ సూన్ యాజ్ మేబీ అంటే వీలైనంత తొందరగా గవర్నర్ ఆ బిల్స్ని సంతకం పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఏ టైం లోపల ఎంత టైం లోపల సంతకం పెట్టాలో రాసలేదు. దానివల్ల గవర్నర్ అయితే కొన్ని సంవత్సరాల పాటు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ మేబీ అని పెట్టినప్పుడు సంవత్సరాల పాటు పెండింగ్లు ఎలా పెడతారు? ఇదే పెద్ద క్వశ్చన్. సుప్రీంకోర్టు కూడా ఇదే క్వశ్చన్ అడిగింది తమిళనాడు గవర్నర్ని. అన్ని సంవత్సరాల పాటు మీరు పెండింగ్లు ఎలా పెడతారని చెప్తూ ఆర్టికల్ 200 మీకు అలాంటి నిరవధికమైన ఇండెఫినెట్గా ఇనాక్షన్ చేసే పవర్ ఇవ్వలేదు. కాబట్టి నేను అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 యూజ్ చేస్తూ సంపూర్ణ న్యాయం కోసం ఏదైతే తమిళనాడు బిల్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయో అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయో అవన్నీ డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది అనమాట. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు గవర్నర్కి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్స్ సంతకం పెట్టమా, విత్హోల్డ్ చేయటమా, లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయటమా. అలా కాకుండా నిరవధికంగా పెండింగ్ పెట్టే అధికారం గవర్నర్కి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 200లో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉందన్నమాట. అంటే వీలైనంత త్వరగా అని అర్థం. అదేవిధంగా ఒక బిల్లు ఏదైతే గవర్నర్ దగ్గరికి వచ్చిందో అది మళ్ళీ తిరిగి గవర్నర్ పంపించినప్పుడు పెద్దగా మార్పులు చేయకుండా స్టేట్ అసెంబ్లీ మళ్ళీ అదే బిల్లు పంపించినప్పుడు మళ్ళీ గవర్నర్ దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి ఎందుకు పంపించాడు? దీనిలో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా? కావాలని చేస్తున్నారా? కాన్స్టిట్యూషన్ పవర్స్ తప్పుగా వాడుతున్నారా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆ జడ్జిమెంట్లో. అంతేకాదు గవర్నర్ డిస్క్రిప్షన్ వాడి బిల్స్ సంతకం పెట్టినా సరే 3 నెలలలోపు బిల్స్ క్లియర్ చేయాలని చెప్పి కూడా చాలా కటుగా చెప్పింది ఆ జడ్జిమెంట్లో. అయితే వీటన్నిటిపైన ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని చాలా ప్రశ్నలు వేశారు. 14 ప్రశ్నలు వేశారనమాట. ఆర్టికల్ 143 అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని ఏదైనా అడ్వైజ్ అడగొచ్చు. ఎనీ లీగల్ మ్యాటర్ కానీ ఫ్యాక్చువల్ మ్యాటర్ కానీ ఆ మ్యాటర్ ఎరైజ్ అయ్యే అవకాశం ఉన్నా వాటికి సంబంధించి ప్రెసిడెంట్ అడ్వైజ్ అడగొచ్చు అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 143లో ఈ పవర్స్ ఉన్నాయన్నమాట ప్రెసిడెంట్కి. అయితే ఈ 14 క్వశ్చన్స్లో కూడా ముఖ్యమైన అంశాలు ఏంటంటే ముందుగా అసలు గవర్నర్ ఆర్టికల్ 200 ప్రకారం వాడి డిస్క్రిప్షన్ ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తా. ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ విచక్షణ వాడినప్పుడు ఆ విచక్షణని జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చా? ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఆర్టికల్ 361 మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 361 అని ఒక ఆర్టికల్ ఉంది. దానిలో రాజ్యాంగ కవచం ఉంది, కాన్స్టిట్యూషనల్ షీల్డ్. ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ని కానీ వాళ్ళని ఏ విధంగానూ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసే పనుల్లో కానీ లేదా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. ఆ టైంలో వాళ్ళ ఆ పదవి కాలంలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి ప్రశ్నలు వేయచ్చా? దాంతోపాటు ఏదైతే ఆర్టికల్ 200, 201, 200 ప్రకారం గవర్నర్స్ బిల్స్ పాస్ చేసే అధికారం, 201 ప్రకారం ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే అధికారం, వీటన్నిటికి సంబంధించి అంత లీగల్ క్వశ్చన్స్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు 2 జడ్జెస్ బెంచ్ చెప్పడం ఏంటి? దీన్ని పెద్ద లార్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కనీసం 5 జడ్జిలు గల రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వచ్చు కదా. సో దాంతోపాటు మనం చూస్తే కనుక ఈ పెద్ద ధర్మాసనం ఎందుకు ఏర్పాటు చేయకుండా చాలా తొందరగా పాస్ చేసేస్తుంది. అదేవిధంగా అసలు గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ సుప్రీంకోర్టు ఎవరు నేను పాస్ చేసేస్తున్నానని చెప్పడానికి? సుప్రీంకోర్టు అంటే ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధం కదా. సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్ పవర్స్లోకి ఎంటర్ అయిపోయినట్టే కదా. అంటే గవర్నర్ యొక్క ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ అధికారాలు అంటే బిల్స్ సంతకం పెట్టే అధికారాల్లో సుప్రీంకోర్టు ఎవరు తలదూర్చుకోవడానికి? ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ప్రిన్సిపల్కి విరుద్ధం కదా. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, దీనిలో చాలా రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ కింద సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అది ఆర్టికల్ 200, 201 ప్రకారం గవర్నర్ ప్రెసిడెంట్ వీళ్ళు వాడే ఆ అధికారాలతో ఆర్టికల్ 142 కంప్లీట్ అవ్వగలదా? సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఆర్టికల్ 142 సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు స్పెషల్ డైరెక్షన్స్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అవే ప్రెసిడెంట్కి గవర్నర్స్ కూడా ఇవ్వచ్చా? వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ పాస్ అయిపోయాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పొచ్చా? ఇలా చాలా క్వశ్చన్స్. అంతేకాదు ప్రెసిడెంట్కి గవర్నర్కి సుప్రీంకోర్టు టైం లైన్ పెట్టొచ్చా? రాజ్యాంగంలో లేని టైం లైన్ పెట్టొచ్చా? రాజ్యాంగాన్ని ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి ఎవరు చెప్పారు? ఇది జ్యుడిషియల్ ఎక్సెసివ్నెస్కి దారితీయదా? జ్యుడిషియరీ సూపర్ లెజిస్లేచర్లాగా యాక్ట్ చేయట్లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు, దాదాపు 14 ప్రశ్నలు ఉన్నాయి. అన్నిట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇవే క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ వేస్తూ ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగారు.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి అడ్వైజెస్తో మనం వేచి చూడాలి.